ఈవెన్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా యాప్ట్ అయినాయి సార్. ఎస్పెషల్లీ అంటే మీరు కొంచెం థింక్ డిఫరెంట్ అని అన్నది ఎక్కడ మాకు బాగా కనెక్ట్ అయిందంటే తాగుబోతు రమేష్ గారి క్యారెక్టర్ ఆయన్ని తీసుకొచ్చి మీరు ఒక జ్యోతిష్య పండితుడి క్యారెక్టర్లో పెట్టడము అది డిఫరెంట్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఎలా సార్ ఇలా క్యారెక్టర్స్ ఎలా చూస్ చేసుకున్నారు? ఎందుకు? అంతే అంటే అందరూ తెలిసిన ఆర్టిస్టులే ఉండాలి అని ఫిక్స్ అయ్యాం. ఫిక్స్ అయ్యి దాన్ని బట్టి ఒక్కొక్కరిని ఈ క్యారెక్టర్ రాస్తున్నప్పుడే ఫస్ట్ కిల్లర్ క్యారెక్టర్ అయితే తను ఉండాలి అని టెంపర్ వంశీ ఉండాలని ఫిక్స్ అయ్యాం. ఆ తర్వాత నెక్స్ట్ మెయిన్ క్యారెక్టర్ శ్రీనివాసరెడ్డి క్యారెక్టర్. ఆయన ఏంటంటే మొత్తం అన్ని చోట్ల అన్ని టేబుల్స్ తిరిగే ఒక రైటర్ కదా. అతని త్రూగా చాలా ఎంటర్టైన్మెంట్ జనరేట్ చేయాలి, అట్ ది సేమ్ టైం అతని త్రూగా కొంత టెన్షన్ కూడా జనరేట్ చేయాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అతని నెక్స్ట్ ఆ క్యారెక్టర్కి ఎక్కువ ఇది ఉంది కాబట్టి ఆయనకి నెక్స్ట్ ఆయన ఉండాలి అని ఫిక్స్ అయ్యాం. అక్కడ నుంచి ఒక్కొక్క ఆర్టిస్టులని అనుకుంటూ ఇది చేసి మొత్తం అందరూ అంటే గెస్ట్ క్యారెక్టర్లో వచ్చే రఘుబాబు క్యారెక్టర్తో సహా అందరూ ఎస్టాబ్లిష్డ్ క్యారెక్టర్లో ఉండాలని చేశాం. అవును, అంటే ఎస్టాబ్లిష్మెంట్తో పాటు మీకు ఈజ్ కూడా అయిపోయి ఉంటుందేమో కదా సార్, అంటే డైరెక్ట్ చేసేటప్పుడు డెఫినెట్గా వాళ్ళ అంటే ఓన్ చేసుకుని వెంటనే వాళ్ళు అడాప్ట్ చేసుకుని చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇంకోటి త్రూ అవుట్ ది మూవీ ఒక రకంగా ఆ కాఫీ షాప్ మేనేజర్ క్యారెక్టర్ చేసిన సురేష్, తర్వాత పక్కన రాంప్రసాద్, వీళ్ళిద్దరిది కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే మొత్తం టెన్షన్ అంతా వాళ్ళ త్రూగా, అంటే ఆడియన్స్ ఏం టెన్షన్ ఫీల్ అవుతున్నారో అది వాళ్ళ త్రూగా చూపించాలని ఫిక్స్ అయ్యి వాళ్ళ క్యారెక్టర్ త్రూగా మొత్తం ట్రావెల్ అంతా ఉంటుంది. అవును, అండ్ శ్రీనివాస్ రెడ్డి గారి ట్రాక్ అయితే చాలా బాగుంటుంది, అంటే హిలేరియస్గా ఉంటుంది. ఏదైతే రాంప్రసాద్ గారు జమినీ సురేష్ గారిది ఒకలా ఉంటే వీళ్ళది కూడా అంతే హిలేరియస్గా ఉంటుంది. ఎక్కడ అంటే బోరింగ్గా లేకపోతే అవుట్ ఆఫ్ ది బాక్స్ లాగా ఉండదు. సత్యం రాజేష్ గారు వీళ్ళది బాగుంది సార్. అంటే ఎలా అంటే ఈ ట్రాక్కి వీళ్ళు ఉండాలి, ఈ ట్రాక్కి వీళ్ళు ఉండాలి అట్లా అంటే డిస్కషన్ చేస్తున్నప్పుడే మేము ఈ క్యారెక్టర్ వీళ్ళు చేస్తే బాగుంటుంది, ఈ క్యారెక్టర్ వీళ్ళు చేస్తే బాగుంటుందని అంటే ఆ క్యారెక్టర్సే డిమాండ్ చేసేవాళ్ళని ఒక రకంగా. తాగుబోతు రమేష్ విషయంలో ఏంటంటే నేను ఫస్ట్ నుంచి ఆయన కూడా మందు అలవాట్లేదు, ఇప్పుడు మాకులాగే ఏ అలవాట్లు లేవు తనకు కూడా. కానీ తను చేస్తున్నవన్నీ తాగుబోతు క్యారెక్టర్లు, ఎక్కువ క్యారెక్టర్లు. తాగుబోతు రమేష్ అనగానే తాగుబోతు క్యారెక్టర్లే చేస్తాడు అనే దీనిలోంచి మూసలోంచి ఆయన బయటికి తీసుకుని వచ్చినట్టు ఉంటుంది. ఒక డిఫరెంట్గా ఆయనతో ఈ క్యారెక్టర్ చేద్దామని ఆయనతో ఆ క్యారెక్టర్ చేయించడం జరిగింది. అంటే ఏంటి సార్ ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే ఎలాంటి సాంగ్ లేకుండా, కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ఒక సీక్వెన్స్, ఒక సందర్భాన్ని తీసుకొని మీరు ఇన్సిడెంటల్ మూవీ. ఇన్సిడెంటల్ అంటే ఎక్స్పెరిమెంట్స్ చేయడంలో చేస్తే జనం యాక్సెప్ట్ చేస్తారని అదే ఇన్స్పిరేషన్, ఇంకేం లేదు. ఇప్పుడు మలయాళం సినిమాలు ఉన్నాయి, వాళ్ళు మ్యాక్సిమం సినిమాలు ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ ఉంటాయి. ఇప్పుడు ఓటీటీలో మన తెలుగు సినిమాల కన్నా ఎక్కువ మలయాళం సినిమాలు చూస్తారు జనం, ఎందుకంటే ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి కాబట్టి. అలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తే జనం చూస్తారనే ఒక మెయిన్ కాన్సెప్ట్తోనే మేము చేసాము. ఇది కూడా ఎక్స్పెరిమెంటే, చూస్తే మొత్తం సినిమా అంతా ఎక్స్పెరిమెంట్.